ఒకరోజు అన్నపూర్ణ శివరేఖన్స్లో అనిల్ రావుపూడి గారి షూటింగ్ అవుతుంది, రవితేజ్ గారిది. 2 రోజులు షూటింగ్ ఆపేసాడు ఆయన నా దెబ్బకు. కాలంటే దిల్ రాజు గారు అనిల్ రావుపూడిని అడగండి. శంకర్ వచ్చాడండి అని అన్నాడు. శంకర్ గడ ఎవరు మొన్న సినిమా చేశాం కదా బెంగాల్ టైగరు, మళ్ళీ ఎవరు ఏం లేదు వాడికి వ్యాసం అంటే ఏం లేదనుకుంటాండి అన్నాడు. ఒక్కో రోజు వ్యాసం ఉంటే అది సప్తగిరి గడ పట్టుకెళ్ళిపోయాడు అన్న. సప్తగిరి పట్టుకెళ్ళిపోయాడు పాపం వీడికి లేదా, సరే రమ్మని అన్నాడు. ఏంటన్నా లోపల కూర్చున్నావు, డోర్ వేసాడు. 2:30 గంటలు కూర్చున్నామండి ఇద్దరు ఉన్నాం. 2:30 గంటలు హీరోవా, ఇప్పుడు నీకు ఏం తక్కువ హీరోగా చేస్తానో చెప్పు అన్నాడు. మరి నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, నాకు బయట సినిమాలు రావట్లేదు, కొంచెం పూట కట్టట్లేదు, డబ్బులు కూడా లేవు, ఏదో ఒకటి చేయడానికి హీరో చేయాలరా అంటే హీరో అంటే ఏదో ఒకటి చేయడానికి బతకడానికి హీరో అయిపోవాలా, మరి నాకు అది తప్ప వేరే తెలియదు అన్న. హీరో అంటే నాకు పని చేయాలి సార్, నాకు హీరో విలనివ్వండి మీ సినిమాలు చేస్తున్నాను, మెయిన్ విలనివ్వండి సార్ చేస్తాను పర్లేదు నేను అయినా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఒక 20 ఏళ్ళ క్రితం నా లైఫ్ నాకు గుర్తొస్తుంది అన్నాడు ఆయన. చాలామంది అమాయకుల్ని తొక్కేసి వాళ్ళ పొట్టలు కొట్టేసి చాలామంది ఎక్కేసి బతికేస్తున్నారా. ఒక 20 ఏళ్ళ జీవితం నాది అలాగే, కిందట 20 సంవత్సరాల క్రితం జీవితం నాది అలాగే అయిందిరా. చాలామంది నన్ను రకరకాలుగా, ఎందుకంటే మనకి ఇది అప్పుడు తక్కువ, అలాగే నువ్వు కూడా అంతే కదా, తాళాలు కొట్టవు, తబలాలు కొట్టవు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళవు, ఏదో వస్తే చేసుకుందాం అనే రకం. అర్థమైంది. ఇప్పుడు ఏంటి నీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయాలా అన్నాడు. మరి డబ్బులు ఎట్టండి, సినిమా ప్రొడ్యూస్ చేయండి, నేను హీరోగా చేస్తాను. ఉండరా కంగారు పెట్టి ఎంత పెద్ద బండరాయి వేస్తాను నా నెత్తి మీద అని అన్నాడు ఆయన. అంటే నా జీవితాన్ని ఆయన చేతిలో పెడతానని ఆయనే చెప్పాడు నోటంట. అంతా మాట్లాడాడు, అంతా సూపరు, అంతా అయిపోయింది. ఒక్క అమెరికా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక సినిమా ఉందరా దావనీరా చేద్దాం అన్నాడు. ఓకే అంటే తప్పు మాట అండి, ఎవరు చేయని నాన్న అందరూ చేస్తానన్నారు. అందరికంటే ముందు నా బాధని, మా డైరెక్టర్ శ్రీధర్ బాధని, మా కష్టాన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకంటే ఎక్కడో నెల్లూరులో ఉన్న రమణారెడ్డి గారు అర్థం చేసుకున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.